ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అ క్యారెక్టర్ ఈజ్ లివింగ్, దట్స్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. అంతే తప్పితే జస్ట్ బికాజ్ యూ ఈట్ సంథింగ్ అది చేయకూడదు అంటే ఎలాగా? అంత పవిత్రంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఆవిడ దొరకడం. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ మీద తీసాడు బెల్ గిబ్సన్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. అందమైన యంగ్ బాయ్ని తీసుకున్నాడు, పొడుగ్గా అందంగా ముక్కు ఉండే అతన్ని తీసుకున్నాడు. అదంతా విషాదమే. ఆయన క్రూసిఫికేషన్ మీద తీశాడు, ప్రపంచం అంతా దున్నేసిన సినిమా. మెల్ గిబ్సన్ హీరో, అతను డైరెక్ట్ చేశాడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమేమి తిన్నాడో అడుగుతాడు. వీటికి షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళి షాంపెయిన్ అవుతాడా? సో అవన్నీ డజంట్ కౌంట్ యాక్చువల్గా. వీఆర్ ఆల్ హ్యూమన్స్, యూఆర్ ఆల్ యాక్టర్స్. సో దే యాక్ట్ ద క్యారెక్టర్స్. అంతేకాని ఎరకాల నుంచి ఏది పెట్టడానికి మనం ఈజీ కదా. కెమెరాలో ఇలా పట్టుకుని ఇలా చెప్తూ ఉంటుంది, చెప్పేసి పెట్టేస్తే అప్లోడ్ చేస్తే అది వాళ్ళ యొక్క పాపులారిటీని బట్టి అది వైరల్ అయిపోతుంది. ఈడు రావుడు ఏంటి, అది సీత ఏమిటి, రకుల్, ఆ విధంగా అయితే మరి వాళ్ళకి ఉన్న బ్యాడ్ నేమ్ ప్రకారంగా అసలు మైథలాజికల్ క్యారెక్టర్లు చేయకూడదు. ఈ మధ్యన రకుల్ ప్రీతికి వచ్చిన బ్యాడ్కి డ్రగ్స్, ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అని, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అని, ఇవన్నీ వచ్చినాయి కదా. యాక్చువల్లీ ఇవన్నీ రాంది ఆ అమ్మాయి ఒకతే. ఏదో అక్కడక్కడ వాగుతూ ఉంటుంది, ఏదో ట్రైబల్స్ గురించి ఏదో వాగింది నొక్కేస్తూ ఉంటారు మళ్ళీ, ఎప్పుడో చోట వాగింది అంతే. బట్ అదర్వైజ్ తనకి ఒక విధంగా స్పార్క్లెస్ కింద లెక్క అమ్మాయి, మంచి యాక్ట్రెస్. నో హ్యాంకీ ప్యాంకీ న్యూస్ అబౌట్ ఇయర్ కదా. ఆడితో వెళ్ళిపోయింది, వీడితో డైవర్స్ అయిపోయింది, లేదు కదా. అంచేత బై ఆల్ మీన్స్ కాస్టింగ్ ఈజ్ గుడ్. ఎవడన్నాడు కాస్టింగ్ ఈజ్ బ్యాడ్ అని? కాస్టింగ్ ఈజ్ ఫెంటాస్టిక్.